మామూలు గల్లీ నాయకుడైతేనే చాలు, ఆయన పేరు చెప్పి లబ్ధి పొందే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటిది సీఎం మనవడం అంటే ఎలా ఉండాలి? చుట్టూ మందితో పార్టీలో కీలక నాయకుడిగా ఉంటూ ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం, ఎంత తిన్నా తరగని ఆస్తి, ఇవే కదా అందరికీ గుర్తొచ్చేవి. కానీ ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇతని పేరు శ్రీధర్ గాంధీ. సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ లో ఉన్నాడని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి మనవడు. ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా ఆప్తులను పోగు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. సీఎం గా పనిచేసింది తక్కువ కాలమే అయినా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేశారు. సీఎం హోదాలో ఉన్నా సరే ఆయన ఓ మామూలు పెంకుటింట్లోనే జీవనం సాగించారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సీఎం గానే కాకుండా పలు హోదాల్లో భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆయన తన కుటుంబాన్ని కూడా అంతే విలువలతో పెంచారు. అందుకు ఉదాహరణే ఆయన మనవడు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం. మీ తాతకి మంచి పేరుంది కదా, ఆ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవచ్చు కదా అంటే పాలిటిక్స్ లోకి వచ్చి సంజీవయ్య గారి పేరుని చెడగొట్టాలనుకోవడం లేదు. మాకు ఈ జీవితమే చాలా బాగుంది అన్నారు ఆయన. తాత పేరుని నిలబెడితే చాలు, ఆయన వారసులుగా మేము సక్సెస్ అయినట్టే. మాకు పదవుల మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం లేదు, బ్రతకడానికి పనిచేస్తున్నాం, ఇంతే చాలంటారు. ఓ మాజీ సీఎం కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే ఏం కోరుతారు అని అడిగినప్పుడు ఆయన చిన్నగా నవ్వేసి తమ దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు చూద్దాం అంటూ దాటవేశారు. ఇక శ్రీధర్ గాంధీ ఎల్ఎన్టీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. సీనియారిటీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుంది, అది కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే. మొత్తానికి అవినీతిమయమైపోయిన ఈ రాజకీయంలో తాను నిజాయితీగా ఉండడమే కాకుండా తన కుటుంబాన్ని అంతే నిజాయితీగా పెంచారు దామోదరం సంజీవయ్య. అందుకే మనవడు నేను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాడు. సభాష్ సంజీవయ్య, మీలాంటి వాళ్ళు మళ్ళీ పుడితే తప్ప ఈ దేశం బాగుపడదు అంటున్నారు నెటిజన్లు.